ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే వచ్చి చేపల పులుసు అండ్ చేపల ఫ్రై అనమాట. ఇవైతే చేపల ఫ్రై కోసం వీటిని కానా కచ్చాలంటారు. ఇవి సముద్రపు చేపలు అనమాట. అండ్ అలాగే ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టినాం కదా, ఇవైతే పులుసుకి. వీటిలో కానా కచ్చాలు అండ్ కొంచెం మా లాంగ్వేజ్లో కెండా అంటాము, తెలుగులో సంథింగ్ అంటారు, నాకు తెలియదు. సో ఆ 2 రకాల చేపలు అయితే ఉన్నాయి. దాని తర్వాత మా హస్బెండ్ అయితే చింతపండులో ఉప్పేసి నానబెట్టేస్తారనమాట ఫస్ట్గానే. ఈ కర్రీ చేసేది మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ కోసం చేస్తున్నారనమాట. అండ్ అలాగే చేపల పులుసు అంటే నెల్లూరు చేపల పులుసులో డెఫినెట్గా మామిడికాయ అయితే వేస్తారు. మేము మామిడికాయ వేస్తారని వేయం, కానీ మాకైతే ఇష్టం కాబట్టి వేస్తామన్నమాట. సో మామిడికాయ అండ్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ అండ్ టమోటా అండ్ అలాగే కొంచెం కొత్తిమీర అండ్ అలాగే కరివేపాకు. సో ఫ్రై కూడా చేస్తున్నాం కాబట్టి ఫ్రైలోకి కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టాను మా హస్బెండ్ కోసం. అండ్ అలాగే ఒక 3 చిన్న సైజు పచ్చిమిరపకాయలు కూడా పులుసులోకి. ఈ ఘాట్లు ఎందుకు పెడుతున్నామంటే ఫ్రై కోసం చేస్తున్నాం కదా, దానికోసమే ఈ ఘాట్లు అనమాట. మనం ఏమైతే ఫ్రై చేసుకోవాలనుకుంటున్నామో ఆ చేపలన్నిటికీ 2 సైడ్లు 2 ఘాట్లు అయితే పెట్టేసుకున్నాం. సో దట్ మసాలా లోపల వరకు మంచిగా పడుతుందని చెప్పి. సో దాని తర్వాత మనం మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ వేసుకుంటున్నాం అనమాట. కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అండ్ అలాగే కారం అనమాట. కారంతో పాటు ఒక హాఫ్ దబ్బా నిమ్మకాయ ఉంటుంది కదా, లెమన్, అది కూడా పిండుకున్నాం అనమాట. మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా, ఎందుకంటే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ అలాగే దాంట్లోకి మా హస్బెండ్ కట్ చేసుకున్న కరివేపాకు ఉంటుంది కదా, ఆ కరివేపాకును కూడా చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసేసారనమాట. సో అలా కలుపుతూ ఉంటే స్మెల్ అయితే సూపర్ ఉన్నింది అసలు. అండ్ అలాగే మేమైతే కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తాం కొంచెం క్రిస్పీగా రావడానికి, ఎందుకంటే మాకు క్రిస్పీ అనేది ఇష్టం అనమాట. సో అందుకే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ కూడా వేసామన్నమాట. ఇక్కడ మేము వాటర్తో మిక్స్ చేసుకోలేదు. పక్కన నూనె ఉంటే ఆ నూనెలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నూనె కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాము. ఇంకా వాటర్ పోసుకోవాల్సిన అవసరమే రాలేదనమాట మ్యారినేట్ చేయడానికి. మంచిగా మిక్స్ చేసేసి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసామన్నమాట. ఒక 2 అవర్స్ అయితే పెట్టుకుంటాం మేమైతే ఫ్రిడ్జ్లో. అండ్ అలాగే ఇప్పుడు చేపల పులుసులోకి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ కడాయి పెట్టి అందులో మనకి సరిపడా నూనె, మనం పెట్టేది పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ నూనె వేసుకుంటాం మేమైతే. సో నూనె కాగిన తర్వాత తాలింపు సామాన్లు అండ్ అలాగే పచ్చిమిర్చి అండ్ అలాగే కరివేపాకు కూడా వేసి మంచిగా వేగనిచ్చామన్నమాట. అది మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి నేను యూజ్ చేసే టిప్ ఏంటంటే కొంచెం సాల్ట్ అయితే వేస్తాను. అది కూడా మా హస్బెండ్కి తెలుసు కాబట్టి ఆయన కూడా అలాగే వేశారనమాట. సో ఉల్లిపాయలు కూడా మాగిన తర్వాత కట్ చేసుకున్న టమాటో కూడా మంచిగా ఉడికిపోయిన తర్వాత మన ఫిష్ ఉంటుంది కదా, ఆ ఫిష్ అయితే వేసేసామన్నమాట. వేసేసిన తర్వాత కర్రీకి సరిపడా కారం అండ్ అలాగే పసుపు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాము. దాని తర్వాత చింతపండు పులుసు మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత కన్సిస్టెన్సీతో పోసేసుకొని మనం కట్ చేసుకున్న మ్యాంగోని అయితే వేసి పెట్టేసుకున్నాము. దాని తర్వాత ఇంకొక 10 మినిట్స్లో కూర ఉడికిపోద్ది అనే టైంకి ఏం చేస్తామంటే కొంచెం ధనియాల పొడి అండ్ దంచి పెట్టుకున్న వెల్లుల్లి అనమాట, తెల్లగడ్డలు అంటారు కదా, వాటిని దంచి వేసుకుంటే సూపర్ వస్తుంది టేస్ట్. దించడానికి ఒక 2 మినిట్స్ ముందు కొత్తిమీర వేస్తే అంతే. కర్రీ అయితే అయిపోయింది కదా, ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాము. ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఉంది కదా, ఫ్రిడ్జ్లోంచి తీసి అయితే బయట పెట్టుకున్నాను అనమాట. అండ్ కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కింద గడ్డ కట్టిపోయింది, సో అందుకని అలా ఉంది ఆయిల్ మంచిగా వేగిన తర్వాత మా హస్బెండ్ అయితే ఫ్రై చేయడానికి ఇంకా ఫిష్ని అయితే తీసి ఆయిల్లో వేసేస్తున్నారనమాట. నేనైతే ఇంట్లోకైతే తవా ఫ్రైయే చేస్తాను, ఎక్కువ ఆయిల్ యూజ్ చేయను. బట్ ఇది మా హస్బెండ్ ఇష్ట ప్రకారం చేశారనమాట. ఆయనకి ఇలా చేస్తే ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుందని చెప్పి ఇలా ఎక్కువ ఆయిల్ చేశారు. ఒక పక్క అవి వేగుతూ ఉంటే ఇంకో పక్క కొన్ని అయితే ఉన్నాయి. ఫైనలీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.